జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు పరీక్ష కాబోతున్నాయి. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమి తర్వాత కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సమరం సమస్యగా మారింది. ఎంపీటీసీలు జడ్పీటీసీలను గెలిపించుకోలేకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందేమోనన్న టెన్షన్ బీఆర్ఎస్ మాజీల్లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కొత్తగూడెం జిల్లా గులాబీ నేతల మనోగతంపై ఇన్సైడ్ స్టోరీ. స్థానిక ఎన్నికల సంగ్రామం పేరు వింటేనే కలవరపడుతున్నారు కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ నేతలు. అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయినా కనీసం చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవకపోతే తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఆందోళన కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా విర్రవీగిన కారు పార్టీ నేతలకు రాజకీయం అంటే ఏంటో ఇప్పుడు బోధపడుతుంది. పవర్లో లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా సత్తా చాటాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక పోరు పరీక్షగా మారిందని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టినా ఓటమి తప్పలేదు. దీంతో ఇప్పుడు డబ్బు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లుగా పోటీ చేయాలనుకుంటున్న వారు ఖర్చుల కోసం మాజీలపై ఒత్తిడి తెస్తున్నారు. డబ్బు సర్దుబాటు చేయకపోతే ఎక్కడ కాంగ్రెస్ గూటికి చేరతారో అనే కలవరం కారు పార్టీ నేతలను వెంటాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానమే మనీ మ్యాటర్స్ చూసుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. 2014లో కొత్తగూడెంలో బీఆర్ఎస్ గెలిస్తే మిగిలిన స్థానాల్లో హస్తం పార్టీ నెక్కింది. 2018లో 5 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల హస్తం పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. భద్రాద్రి నుంచి నెగ్గిన కారు పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ శాసనసభ్యులే లేకుండా పోయారు. హస్తం పార్టీ బలంగా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవు. 2018లో కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు గత ఎన్నికల్లో నెగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు వీరు వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ జెండా ఎగరేయటం అంత ఈజీ కాదనే అంచనాల్లో ఉన్నాయి. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కారు పార్టీని ఎలా పక్కన పెట్టారో స్థానిక పోరులో అదే పరిస్థితులు పునరావృతం అవుతాయన్న విశ్లేషణలు లేకపోలేదు. కాంగ్రెస్ దూకుడు ముందు గులాబీ సైన్యం కలవరపడుతోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం గట్టిగా ఉంది. దీంతో కారు పార్టీ నిలదొక్కుకోవటం కష్టమేనన్న అంచనాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ ముళ్లబాటలో ప్రయాణంగా మారాయి. తమ దెబ్బకు గులాబీ పార్టీ అడ్రస్ గల్లంతవటం ఖాయమన్న గట్టి నమ్మకంతో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. అయితే కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు పంచాయతీలను గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఏం జరుగుతుందో చూడాలి మరి.